గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నేను విశాఖపట్నం ఆర్ఓ డాక్యుమెంట్ రైటర్ దొడ్డి సత్యబాబు. నేను చెప్పే మనం ఏంటంటే, ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నెలకి మీరు 5 లక్షల వరకు జీతాలు ఇచ్చినట్లయితే సంవత్సరానికి 60 లక్షలు ఇస్తున్నారు. అలా ఇక్కడ మన దగ్గర మన స్టేట్లో ఉన్న 300 సబ్ రిజిస్టర్ ఆఫీసులు సుమారుగా మీరు ఒక 18 కోట్ల రూపాయలు సంవత్సరానికి చెల్లిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు ప్రవేశపెడుతున్న 396 జీవో ఆర్ఎస్కే కేంద్రాలకు మాత్రం నెలకి మీరు 60 కోట్లు వరకు ముట్ట చెప్పడానికి అవకాశం ఉండే ప్రక్రియను మీరు చేపట్టారు. అదే సంవత్సరానికి 600 కోట్లు పైచిలకే ఈ 300 సబ్ రిజిస్టర్ ఆఫీసుల నుంచి ఆర్ఎస్కే కేంద్రాలకి వెళ్ళే అవకాశం ఉంది. ఇలా మీరు ఆర్ఎస్కే కేంద్రాలని పెంచి పోషిస్తే ఇప్పుడు దాకా ఎన్నో ఏళ్ళగా మీ దగ్గర సర్వీసు చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏంటి అని మీరు ఆలోచించట్లేదు. మొత్తం మీరు స్టేట్లో ఉన్న ఉద్యోగులందరికీ కూడా కలిపి మీ దగ్గర ఉన్న 300 సబ్ రిజిస్టర్ ఆఫీసులకి కలిపి మీరు ఇచ్చేది కేవలం ఒక 30 నుంచి 40 కోట్ల లోపే జీతాలు అయి ఉంటాయి. కానీ మీరు అదే ఆర్ఎస్కే కేంద్రాలకు మాత్రం 600 కోట్ల పైన ఇస్తున్నారు. అంటే ఎన్ని రెట్లు మీరు ఇవ్వడానికి సిద్ధపడ్డారో మాకు తెలియట్లేదు. అలాగే ఒక యూజర్ ఛార్జీ 500 రూపాయలు పెట్టారు. కానీ ఇక్కడ ఆర్ఎస్కే కేంద్రాలకి 2,000 రూపాయలని ఒక డాక్యుమెంట్ తయారు చేయడానికి ఇస్తామని అంటున్నారు. అది కూడా మాలాంటి వాళ్ళ పూర్తి సహాయ సహకారాలు అందుతున్న ఈ వ్యవస్థని సమూలంగా నిర్మూలించి మళ్ళీ మీరు కొత్త విధానాన్ని సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేస్తానంటున్నారు. తొలుత ఏఐ ద్వారా చాలామంది బిజినెస్ చేద్దాం అనుకున్నారు. తొలుత చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఏఐ ద్వారా బిజినెస్ చేద్దాం కదా అనుకున్నాయి. అయితే అది తర్వాత కాలంలో అది వాళ్ళ పురోగతికే చాలా వినాశనం జరుగుతుందని సదుద్దేశంతో ఏఐని వాళ్ళు విరమించుకోవడం జరిగింది. ఏఐజీ కొన్ని టెక్నాలజీలు కొంతవరకు మెరుగైన సేవలను అందించవచ్చు, కానీ అది అన్ని సంస్థలకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి కొంతవరకు ఉపయోగించుకుంటే తప్పులేదు. కానీ అన్నింటిలో కూడా ఇలాంటి పారదర్శకత అని చెప్తూ మీరు ఏదైతే ప్రజలను మభ్యపెట్టి ఈ భూమి రిజిస్ట్రేషన్లు, అలాగే ఫ్లాట్లు, లేఅవుట్లు రిజిస్ట్రేషన్ల విషయంలో పూర్తిగా అవగాహన లేని ఈ ఆర్ఎస్కే కేంద్రాల ద్వారా ప్రజలకు నష్టపరిచే ధోరణిలోనే ఏదైనా జరిగే అవకాశం ఉంది. అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చిన కక్షిదారులకి చాలా అభ్యంతరాలు, ఆటంకాలు ఉంటున్నాయి. మీరన్నట్టుగా 22A ప్రొహిబిటేషన్ లిస్టుల వల్ల చాలా రిజిస్ట్రేషన్లు ఆగుతున్నాయి తప్ప మ్యాక్సిమం ప్రతి రిజిస్ట్రేషన్ని కూడా మేము చక్కగా చేస్తున్నాము. అయితే మీరు అలాంటి అభ్యంతరాలు, ఆటంకాలు రాకుండా, అలాగే మీరు స్టాఫ్ని పెంచి అక్కడ ఏ టైంకి వచ్చిన స్లాట్ని మీరు ఆ టైంకే కనుక క్లియర్ చేసి మిగతా వాళ్ళు ఎవరిని అలౌ చేయకుండా ఆ టైం స్లాట్ని ఫస్ట్ వచ్చిన స్లాట్ని ఫస్టే కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్య ఉండదు. కానీ అన్ని స్లాట్లని అందరినీ ఆఫీస్లోకి అలౌ చేసి అన్ని స్లాట్లని కూడా గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేయడం అనేది కరెక్ట్గా ఉండట్లేదు. ఆ ధోరణిని మార్చుకుంటే ఈరోజు మీరు చాలా వేగవంతమైన ప్రక్రియని ఇప్పుడున్న సబ్ రిజిస్టర్ ఆఫీసుల ద్వారా కూడా మీరు చేయొచ్చు. అలాగే ఇప్పుడున్న స్టాఫ్ కూడా చాలా బాగానే పనిచేస్తున్నారు. అది కొద్ది స్టాఫ్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువ సమయాన్ని కూడా కేటాయించి వాళ్ళు చేస్తున్నారు. 5:30 తర్వాత స్లాట్లు లేకపోయినా మీ గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఇంకెవరైనా పెద్ద వ్యక్తుల ద్వారా కానీ వచ్చిన స్లాట్లు కూడా ఏదైనా సహాయ సహకారాలతో మీ ఆదేశాల మేరకు వాళ్ళు ఇంకా అడిషనల్ టైము 5:30కి ఆఫీస్ క్లోజ్ చేయాలి, కానీ వాళ్ళు 7:30, 8, 9 వరకు కూడా పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీకు దగ్గరున్న ఎన్జిఓస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు అహర్నిశలో కూడా శ్రమిస్తున్నారు. వాళ్ళని వదిలేసి మీరు మళ్ళీ ఆర్ఎస్కే కేంద్రాలు పెట్టి ఆర్ఎస్కే కేంద్రాల్లో వీళ్ళని తీసుకెళ్ళి నియమించడం అనేది సబబు కాదు. ఒకవేళ ఆర్ఎస్కే కేంద్రాలు కనుక సక్సెస్ అయ్యి అంతా బాగుంది అని మీరు అనుకున్నట్లయితే దానివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగమో జరగదు.
ప్రజలకి తీరని భారము లోటు. దీనివల్ల స్వలబ్ధి ఎవరు పొందుతారో మాకు అర్థం అవ్వట్లేదు. 60 కోట్లు ఇవ్వవలసిన దగ్గర మీరు 600 కోట్లు ఇస్తున్నారు సంవత్సరానికి. అలా ఎంత మూల్యాన్ని మీరు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారో మీరే ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది.